బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ నుంచి మన ఛానల్‌లో వ్లాగ్స్ అనేది రావట్లేదు కదా! సో, ఎందుకంటే కొన్ని పనుల వల్ల, కొన్ని కమిట్మెంట్స్ వల్ల వ్లాగ్స్ అనేది ఆగాయండి. అండ్ ఇప్పటి నుంచయితే ఇంక వ్లాగ్స్ రోజు కంటిన్యూ అయిపోతాయి. చూసి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ షార్ట్స్‌లో కూడా అమ్మ చేతి వంట ఆగిపోయిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, లేదండి, అది కూడా ఆపలేదు. అది కూడా కంటిన్యూ అవుతుంది. సో, ఏంటి ఫస్టే ట్రాఫిక్ ఏదో చూపిస్తున్నానా అని అనుకుంటున్నారా? టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. లంబసింగి ట్రిప్ అండి. అన్‌ప్లాన్ ట్రిప్ అనమాట. ముందు రోజే అనుకున్నాము అండ్ నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోయామనమాట. సో, మేము ఎలా వెళ్ళాము, ఎలా వెళ్తే మనం త్వరగా రీచ్ అయిపోతాము అండ్ ఎక్కడ స్టే చేశాము, రూమ్స్ అనేది ఎలా ఉన్నాయి, అన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేసేయండి. మేమైతే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి అంటే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికి 17థ్ వ్లాగ్ అనమాట. ఇదంతా ఎయిర్‌పోర్ట్. ఒకసారి ఎయిర్‌పోర్ట్ కూడా చూసి రౌండ్ ఏసి వచ్చేద్దాం అని చెప్పేసి ఎయిర్‌పోర్ట్ కూడా రౌండ్ ఏసేసామనమాట ఒకసారి. సండే మేము 17థ్‌న స్టార్ట్ అయ్యాము. 6:30కి ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యామనమాట. సో, 4:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. గానీ అలాగా లేట్ అయిపోయిందనమాట. సో, ఇంక 6:30 అయిపోయింది. ఇంక 6:30కి స్టార్ట్ అయ్యాము. అంటే మేమేమనుకున్నాము అంటే ఫస్ట్ వైజాగ్ నుంచి నర్సీపట్నం వెళ్ళిపోదాం అనుకున్నాం. నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్దాం అనుకున్నాము. చాలామంది పాడేరు నుంచి లంబసింగి వెళ్తారు. అదైతే ఎక్కువ లాంగ్ అయిపోతుందండి. వైజాగ్ నుంచి నర్సీపట్నం వెళ్ళిపోయి నర్సీపట్నం అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లంబసింగి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అందుకే మేము ఈవినింగే 4:30కి అయితే స్టార్ట్ అవుదాము. బెస్ట్ కదా అని అనుకున్నాము. కానీ 6:30 అయిపోయింది. మేము అక్కడికెళ్ళేసరికి 10:20 అయిపోయింది. ఎందుకంటే నర్సీపట్నంలో మాకు రూమ్స్ అవైలబిలిటీ అంటే ఎలా ఉంటాయో తెలీదు. రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలీదు. అండ్ రూమ్స్ ఆ టైంలో ఉంటాయో ఉండవో కూడా తెలీదనమాట. సో, ఎలాగోలా 10:20కి వెళ్ళిపోయాము. కొంచెం స్లోగా అంటే స్పీడ్ లిమిట్ అన్నీ చూసుకొని వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా 40, 50 స్పీడ్‌లోనే వెళ్ళండి. ఎంత లేట్ అయిపోయినా సరే. ఫ్రెండ్స్‌తో వెళ్ళినా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మేమైతే త్రిబుల్స్ వెళ్ళాము బైక్ మీద. ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి అది బైక్ మీద త్రిబుల్స్. డబుల్సే వెళ్ళగలము. కానీ త్రిబుల్స్ మాత్రం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో అయితే వెళ్ళొద్దు త్రిబుల్స్. ఫ్రెండ్స్‌తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ స్లోగా వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఫాస్ట్‌గా కాకుండా మాకైతే టైం అయిపోద్దని చెప్పేసి మేము చాలా ఫాస్ట్‌గా వెళ్ళాము. ఇది అనకాపల్లి అండి ఇది. ఇది చూసాక మాకు మన వైజాగ్ చౌట్రీ, జగదాంబ, పూర్ణ మార్కెట్ ఎలా ఉంటుందో అదే గుర్తొచ్చిందనమాట. సేమ్ అలానే ఉందనమాట. అచ్చుగుద్దినట్టుంది. సేమ్ ఇదే గుర్తొచ్చింది. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మేము అక్కడికి ఎలా వెళ్ళాము అండ్ అక్కడికి మేము 10:20కి రీచ్ అయ్యాము. అండ్ అక్కడ రూమ్స్ అవైలబిలిటీ, అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ప్రతీదీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నర్సీపట్నం నుంచి లంబసింగి 30 కిలోమీటర్స్ కాబట్టి మనము ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయినా సరే ఘాట్ రోడ్ నుంచి కొంచెం స్లోగా 40, 50లో వెళ్ళినా సరే రీచ్ అయిపోతామన్నమాట. సో, అలా వచ్చి హైవేలో మాకు లెఫ్ట్ సైడ్‌లో ఈ టీ టైమ్స్ అనేది మాకొకటి కనిపించింది హైవేలో. అండ్ ఎలా అయినా అంటే చల్లగా ఉంది. కొంచెం చలిగానే ఉందనమాట. అంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ చలి ఎక్కువవుతూ ఉంటుంది. ఎలా అయినా సరే ఒక టీ అయినా ఏసేసి వెళ్దామని చెప్పేసి అక్కడ ఆగి వేసేసి వెళ్ళామనమాట. సో, అక్కడే మాకు 9 అయిపోయింది. ఇంక అక్కడే 9 అయిపోయిందని చెప్పేసి అక్కడ ఇంక ఎక్కువసేపు వెయిట్ చేయకుండా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. మీకు మరీ చెప్తున్నాను. స్పీడ్ లిమిట్ అనేది చాలా కంట్రోల్‌గా వెళ్ళాలి. అంటే మనం ఎంత ఫాస్ట్‌గా వెళ్ళినా, ఎంత టైం అయిపోయినా సరే మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్లోగానే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ఇంకా నర్సీపట్నం రాలేదు ఇంకా. నర్సీపట్నంకి ఇంకా బ్యాకే అండి ఇది. నెక్స్ట్ వీడియోలో నేను ఎంత టైంకి లంబసింగికి రీచ్ అయ్యానో, నేను వ్యూ పాయింట్ చూసానో చూడలేదా, అసలు వ్యూ పాయింట్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎంత రేట్‌కి వస్తున్నాయి,
అండ్ నర్సీపట్నంలో రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తానండి. వీడియో మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో మాత్రం చూడండి, స్కిప్ చేయకుండా. ఇది నర్సీపట్నం అండి. నర్సీపట్నంకి ఒక 1 కిలోమీటర్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ బిస్కెట్స్ కనిపించి చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు రూపాయికి 4 బిస్కెట్లు ఉంటాయి కదా. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో తప్పక చూడకుండా నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. రూమ్స్ అవైలబిలిటీ అన్నీ కూడా డీటెయిల్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Hold me close till I get up. Time is barely on our side.